టీడీపీ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలేళ్ళాడు. పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగాకు కొనుగోలు కూడా పెరిగినాయి. క్వింటాకి 12,000 గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం. దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్ళి మాట్లాడతారు. ఆ యాడికి వెళ్ళి ఏం జరుగుతూ ఉంది, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారీగా ఎంతమంది రావాలని, అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శపోవడానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవడన్నా చూడండి, ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తావనే బ్యానర్లు ఏంటి? ఎవడ తొక్కుతావు నువ్వు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటావు అనుకుంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు. నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు, ఘోరాలు అయిపోయింది, టైం అయిపోయింది. దాడులు, హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి చేయించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు, శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేయించావు. పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్నటికి మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజా బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి. రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతూ ఉంది. రాజకీయానికి నువ్వు పనికిరావనేది అర్థం. ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నేను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేయించడం, వీళ్ళందరినీ తీసుకెళ్ళటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే? అసలు పొదిల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి? నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి? 40,000 మందితో యాత్ర ఏంటి? అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద రోడ్డెక్కి సామాన్య ప్రజలు ఇబ్బందులు పెట్టడం, ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం, రౌడీజం చేయటం. ఇవాళ చూస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకుంటాం మేము? చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు, నీ రౌడీ రాజకీయాలు చెల్లవు, చూస్తూ ఊరుకోము, తొక్కి పడేసేది ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో